ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు చైతన్యం వెల్లువెరిసింది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో భారీగా ఓటింగ్ నమోదైంది. నవ్యాంధ్రప్రదేశ్లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత సమాచారం ప్రకారం 76.69% పోలింగ్ నమోదైంది. అయితే అర్ధరాత్రి వరకు వందలాది బూత్లలో పోలింగ్ జరగడంతో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. క్యూ లైన్లలో ఉన్నవారు ఓటేసిన తర్వాత 80% దాటవచ్చని ఈసీ అంచనా వేసింది. కాసేపట్లో తుది పోలింగ్ శాతం వివరాలు వెల్లడి కానున్నాయి. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే రాష్ట్రానికి ఎన్నికలు జరిగాయి. నాటి ఎన్నికల్లో 74.5% పోలింగ్ నమోదైంది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం 2% పైగా ఎక్కువగా ఓటింగ్ పెరిగింది. తుది లెక్కల ప్రకారం గత ఎన్నికలతో పోలిస్తే 5-6% ఓటింగ్ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ పెరిగిన ఓటింగ్తో తమదే విజయమని ప్రధాన పార్టీలు ధీమాగా చెబుతున్నాయి. సంక్షేమం అభివృద్ధికి పట్టం కట్టారని టీడీపీ నేతలు చెబుతుంటే ప్రభుత్వ వ్యతిరేకతతో తమకు భారీగా ఓట్లేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. జిల్లాల వారీగా పోలింగ్ శాతాన్ని చూస్తే ఎక్కువ జిల్లాల్లో పోలింగ్ శాతం పెరిగింది, కొన్ని జిల్లాల్లో తగ్గింది. 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్న శ్రీకాకుళం జిల్లాలో 2014లో 74.5% పోలింగ్ నమోదైతే ఈ ఎన్నికల్లో ప్రస్తుతానికి అందిన వివరాల ప్రకారం 72% నమోదైంది. తొమ్మిది శాసనసభ నియోజకవర్గాలున్న విజయనగరం జిల్లాలో గత ఎన్నికల్లో 78.97% ఓటింగ్ నమోదైతే ఈ ఎన్నికల్లో భారీగా ఓట్లు పోలయ్యాయి. ఈ జిల్లాలో 85% పోలింగ్ నమోదైంది. అంటే 6% ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. పదిహేను నియోజకవర్గాలున్న విశాఖ జిల్లాలో గత ఎన్నికల్లో 71.28% పోలింగ్ నమోదైతే ఈ ఎన్నికల్లో 70% పోలింగ్ నమోదైనట్లు లెక్కలున్నాయి. అయితే తుది పోలింగ్ పూర్తయ్యేసరికి 2014తో పోలిస్తే ఎక్కువగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనాలున్నాయి. అత్యధికంగా 19 శాసనసభ నియోజకవర్గాలున్న తూర్పుగోదావరి జిల్లాలో భారీగా ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లోనూ ఇక్కడ భారీగా ఓట్లు పోలయ్యాయి. నాటి ఎన్నికల్లో 78.5% పోలింగ్ నమోదైతే ఈ ఎన్నికల్లో ఏకంగా 81% ఓటింగ్ నమోదైంది. అంటే 2.5% ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. తుది లెక్కలు అందేసరికి ఇది మరింత పెరగవచ్చని అంచనా.
15 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం భారీగా తగ్గింది. ఈ జిల్లాలో 2014 ఎన్నికల్లో 82.5% ఓటింగ్ నమోదైతే ఈ ఎన్నికల్లో 70% పోలింగ్ జరిగింది. తుది వివరాలు అందేసరికి ఈ యంత్రాయం కాస్త తగ్గే అవకాశం ఉంది. ఇక 16 నియోజకవర్గాలున్న కృష్ణా జిల్లాలో ఈసారి కూడా భారీ పోలింగ్ జరిగింది. గత ఎన్నికల్లో ఇక్కడ 79.7% పోలింగ్ జరిగితే ఈ ఎన్నికల్లోనూ 79% పోలింగ్ నమోదైంది. తుది వివరాలు చూస్తే ఈ జిల్లాలో 2014 కన్నా ఎక్కువ ఓటింగ్ నమోదు కావచ్చని అంచనాలున్నాయి. రాష్ట్రంలో అత్యధిక నియోజకవర్గాలున్న జిల్లాలో గుంటూరు రెండో స్థానంలో నిలుస్తుంది. ఈ జిల్లాలో 17 నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం గుంటూరు జిల్లాలో కాస్త ఓటింగ్ తగ్గినప్పటికీ మొత్తంగా చూస్తే భారీ పోలింగ్ జరిగింది. గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 81.54% పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో అది 80%గా ఉంది. ఇక 12 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ప్రకాశం జిల్లాలో అత్యధికంగా ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా ఓటింగ్ జరిగిన జిల్లాల్లో విజయనగరం, ప్రకాశం జిల్లాలున్నాయి. ప్రకాశంలో గత ఎన్నికలకు 83.25% ఓటింగ్ జరిగితే ఇప్పుడు 85% పోలింగ్ నమోదైంది. ఇక 10 నియోజకవర్గాలున్న నెల్లూరు జిల్లాలో 2014లో 74.05% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో అంతకు మించి పోలింగ్ జరిగింది. 75% ఓటింగ్ నమోదైంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత జిల్లా కడపలో మొత్తం 10 నియోజకవర్గాలుండగా పోలింగ్ తగ్గింది. గత ఎన్నికల్లో ఇక్కడ 76.51% పోలింగ్ నమోదైతే ఈ ఎన్నికల్లో 70% ఓట్లు పోలయ్యాయి. పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలున్న కర్నూలులో పోలింగ్ శాతం దాదాపు 5% పెరిగింది. 2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లా వ్యాప్తంగా 73.56% ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో భారీగా 78% పోలింగ్ నమోదైంది. ఇక 14 నియోజకవర్గాలున్న అనంతపురం జిల్లాలో దాదాపు 4% ఓటింగ్ పెరిగింది. గత ఎన్నికల్లో సీమ జిల్లాలో 74.28% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో ఏకంగా 78% ఓట్లు పోలయ్యాయి. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ ఓటింగ్ పెరిగింది. 14 నియోజకవర్గాలున్న చిత్తూరు జిల్లాలో 2014 ఎన్నికలకు 78.04% పోలింగ్ నమోదైతే ఈ ఎన్నికల్లో 79% ఓట్లు పోలయ్యాయి.
గత ఎన్నికలతో పోలిస్తే ఏపీ ఓటర్లలో ఈసారి చైతన్యం వెల్లివిరిసింది. దేశ విదేశాలకు వలస వెళ్లిన వారు, ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో ఉండేవారు అంతా స్వరాష్ట్రం చేరుకుని మరీ ఓటేశారు. మరి ముఖ్యంగా పట్టణ నగరాల్లో ఓట్లు భారీగా పోలయ్యాయి. 2014 ఎన్నికలతో పోలిస్తే ఎన్నికల్లో అర్బన్ ఏరియాల్లో 5% పోలింగ్ పెరిగింది. అర్ధరాత్రి వరకు ఆ తర్వాత కూడా వేలాది మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో తుది వివరాలను ఈసీ ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఏదేమైనా భారీ పోలింగ్ నమోదవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలు ఎలా వస్తాయన్న దానిపై కేంద్రీకృతమై ఉంది.